జై శ్రీరామ్. అందరూ బాగున్నారా? ఈ వీడియో వచ్చేసరికి శ్రీరామనవమి రోజు వీడియో అండి. మార్నింగ్ వచ్చేసరికి ఇలా బాణం వేసి ముగ్గు అయితే వేసి కలర్స్ వేసుకున్నాం. తర్వాత ఇంటి దగ్గర పూజ అయిపోయాక మా ఇంటి దగ్గరలోని కళ్యాణం అయితే చేశారు. రామయ్యకి సీతమ్మ వారికి చక్కగా కళ్యాణం దగ్గరికి వెళ్ళాం. అన్న సందర్భం పెట్టారు. ఈ వీడియోలోని మొత్తం ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు చూడండి. కళ్యాణం దగ్గరికి వెళ్ళేసరికి చక్కగా పూజారులు వచ్చేసరికి దండ వేస్తారు అమ్మవారికి. సీతమ్మ రాముల వారి కళ్యాణం అవుతుంది కదా, దండలు వేయడానికి దండలు చూపిస్తున్నారు. చక్కగా డాన్స్ వేసుకుంటూ ఇలా మంచి మ్యూజిక్ అయితే పెట్టారు. చక్కగా దేవుడి పాటలు పెట్టారు. కాకపోతే కాపీరైట్ క్లెయిమ్ వస్తుందని నేను పెట్టలేదు. ఆ పాటలు వింటూ అక్కడ మనకి ఆ వీడియో చూసినట్టయితే చాలా బాగుంటుంది. చక్కగా దండలు వేసుకుంటూ ఇలా పట్టుకుంటూ అలా పాటలు అయితే పాడుతున్నారు. ఎవరైతే కళ్యాణం చేస్తున్నారో వాళ్ళు కూడా దంపతులు ఉంటారు కదా, సీతమ్మ వారికి రామయ్య వారికి ఒక్కొక్క జంట ఉంటుంది కదా, వాళ్ళు కూడా జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్. పూజారులు అయితే చేస్తారండి, దండలు పట్టుకొని డాన్స్ వేశారు కదా. అలాగే ఇక్కడ కళ్యాణం చేస్తారు కదా, వాళ్ళు కూడా చక్కగా దండలు పట్టుకొని ఇలా డాన్స్ వేస్తున్నారు. చాలా బాగా అనిపించింది. అక్కడ మ్యూజిక్ వింటూ మనం చూస్తే చాలా బాగుంటుంది ఆ వీడియో అయితే. అది మీ ఇద్దరు మీరు వేస్తారు. పెళ్లి కానీ పిల్లలు వేస్తే పెళ్ళాడం అవుతుంది, సంతానం కానీ వేస్తే సంతానం అవుతుంది. భోజనం చేశాక సాయంత్రం వెళ్ళామండి మళ్ళీ ఆ కళ్యాణం దగ్గరికి. ఎందుకంటే మేము తలంబ్రాల బియ్యం మర్చిపోయాము, ఇంకెండ ఎక్కువ ఉందని పిల్లలు తీసుకుని అయితే వెళ్ళిపోయాము ఇంటికి. సాయంత్రం వెళ్దామని చెప్పేసి ఊరేగింపు కూడా ఉంది. వస్తు విగ్రహాలు ఉన్నాయి కదా, ఇవి ఊరేగింపు అయితే ఉంటుంది. చక్కగా ఊరేగింపులో కూడా మేము పాల్గొన్నాం. చాలా బాగా అనిపించింది. ఇక్కడ మొత్తం డెకరేషన్కి బండికి డెకరేషన్ అయితే చేస్తున్నారు. గుర్రాలు తీసుకొచ్చారు, మొత్తం రథంలాగా తయారు చేసి మొత్తం ఫ్లవర్ డెకరేషన్ చేయడానికి ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు మొత్తం. ఇక్కడ పిల్లలందరికీ ఇలా హెడ్ కి బ్యాండ్స్ లా ఇచ్చారు, కట్టుకున్నారు. అందుకని ఒక ఫోటో అయితే తీసాము. ఇక్కడ వచ్చేసరికి విగ్రహాలు హారతి ఇచ్చాక పంతులు గారు వచ్చారు. హారతి ఇచ్చాక విగ్రహాల్ని ఆ పల్లకీలో అయితే పెడుతున్నారు. రథంలా ప్రిపేర్ చేశారు కదా, డెకరేషన్ చేసి అక్కడ పెట్టడానికి అని చెప్పేసి తీసుకొస్తున్నారు విగ్రహాలు. మొత్తం రామయ్య, సీతమ్మని, లక్ష్మణుని, ఆంజనేయ స్వామి విగ్రహాలన్నిట్లు కూడా ఇలా చక్కగా అయితే తీసుకొస్తున్నారు.
ఇప్పుడు శోభ మన మాతృశ్రీ నగర్ పురవీధుల గుండా ప్రయాణం సాగుతుంది. ఊరేగింపు స్టార్ట్ అయ్యే ముందు అక్కడ కొబ్బరికాయలు అవి కొట్టి అప్పుడు ఊరేగింపుని అయితే స్టార్ట్ చేశారండి. తర్వాత కోలాటం కూడా ఆడారు. ఒక డ్యాన్స్ కోలాటం అయ్యాక స్టార్ట్ అయితే చేశారు. అక్కడ మ్యూజిక్ చాలా బాగుంది. భద్రాద్రి రామయ్య సాంగ్స్ పెట్టి చాలా బాగా చేశారు కోలాటం కూడా. కాకపోతే ఇంకా నేను అక్కడ సాంగ్ పెట్టడం అయితే అవ్వట్లేదు. మ్యూజిక్ అయితే ఓన్లీ మ్యూజిక్ అయితే యాడ్ చేసేస్తున్నాను. మీ ఊళ్ళో ఎలా చేశారో ఈసారి శ్రీరామనవమి నా కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే ఈసారి మాత్రం అన్ని ఊర్లోనూ కూడా మ్యాక్సిమం చాలా బాగా చేశారు. శ్రీరామనవమి వచ్చేసరికి కళ్యాణం చాలా బాగా చేశారు. చక్కగా అన్న సంతర్పణలు ప్రతి ఊర్లోనూ కూడా అన్న సంతర్పణ పెట్టి బాగా అంగరంగ వైభవంగా చేశారని నేను అనుకుంటున్నాను. ఈ ఊరేగింపులో కూడా మేము కూడా పాలు పంచుకున్నాం. చక్కగా ఊరేగింపు అయ్యాక కాసేపు తిరిగాక ఇంక ఇంటికైతే వెళ్ళిపోయాము. అలాగే వీడియోని కొంచెం కోలాటం వీడియో అయితే నేను పెట్టాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఆ సీతారాముల వారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరు చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.